ప్రధాన నగరాలకు సూళ్లూరుపేట దగ్గరగా ఉండటంతో పర్యాటకంగా ఎంతో అభివృద్ధి చెందుతుందని మంత్రి దుర్గేష్ అన్నారు. ప్రభుత్వ జూనియర్ కాలేజీ ప్రాంగణంలో వివిధ శాఖల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ప్రదర్శనశాలను మంత్రి ప్రారంభించి తిలకించారు. అంతకుముందు చెన్నై జాతీయ రహదారి హోలీక్రాస్ సర్కిల్ నుంచి మంత్రి దుర్గేష్, ఎమ్మెల్యే విజయశ్రీ భారీ ర్యాలీగా వచ్చారు. పులికాట్, నేలపట్టు తదితర ప్రాంతాల్లో రిసార్ట్స్ నిర్మించబోతున్నామని, పర్యాటకులకు ఆనందం కలగడంతో పాటు ప్రభుత్వానికి మరింత రాబడి వస్తుందని ఆయన అన్నారు. అలాగే యువతకు కూడా ఉపాధి లభిస్తుందని మంత్రి దుర్గేష్ తెలియజేశారు. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వద్దే అటవీశాఖ కూడా ఉండడంతో ఆయన్ను అడిగి మరింత నిధులతో పర్యాటకంగా మరింత అభివృద్ధి చేస్తామని దుర్గేష్ తెలిపారు. అందువల్ల ఇవాళ ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత స్పష్టమైనటువంటి అవగాహనతో టూరిజంని ఇండస్ట్రీగా గుర్తించే పని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చేపట్టారు. ఇవాళ ఈ కూటమి ప్రభుత్వం మళ్ళీ వాటన్నింటినీ కూడా పట్టాలెక్కించాలనేటువంటి ఆలోచనతో మీరు 5 సంవత్సరాల పాటు ఏదైతే ఫ్లెమింగో ఫెస్టివల్ ఇక్కడ లేదో అటువంటి ఫ్లెమింగో ఫెస్టివల్ ని తిరిగి పునరుద్ధరించి ఇంత అద్భుతంగా నిర్వహిస్తున్నటువంటి ఎమ్మెల్యే గారికి, కలెక్టర్ గారికి, ఇతర విభాగాల వారందరికీ కూడా అభినందనలు తెలియజేస్తూ ఆ కార్యక్రమాన్ని